అయిపోయిందా? టిఫిన్ అయిందా దుర్గా? టిఫిన్ అయిపోయింది. చపాతీను టమాటా కర్రీ చేశాను. మ్మ్. ఇంటికాడ ఉంటే మా అమ్మ కూడా అట్లనే చేసి పెట్టేది. అవునా? ఇంకా ఎలా ఉన్నారు అందరూ? ఆ? అందరు ఎలా ఉన్నారు ఇంట్లో? చాలా బాగున్నాం. మ్మ్. వెళ్ళినావా హాస్పిటల్కి లేక నార్మల్గా ట్యాబ్లెట్ వేసుకున్నావా? హాస్పిటల్ ఎప్పుడు మెడిసిన్ ఉంటుంది మా ఇంట్లో. మ్మ్. ఇంజెక్షన్ అంటే భయం నీకు లేదా? నిజం చెప్పు. హలో? ఇంజెక్షన్ తీసుకుంటావా లేదా? ఇంజెక్షన్ అంటే భయమా నీకు? ఇంజక్షన్స్ అంటే భయమే. అవునా? సేమ్ నాకు కూడా. మొన్న మొన్న గోల్డ్ టాబ్లెట్స్ వేసుకోవడం. అస్సలు మామూలుగా అనిపించదు నాకు. ఎందుకో ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ సూది విరిగిపోతుందేమనే ఒక చిన్న భయంతో స్టిల్ నౌ ఇంజెక్షన్ ఇప్పించుకోలే అవును. అవును. అట్లా. ఓకే దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హలో హలో. బా, ఫోన్ చేసినప్పుడు కొంచెం సిగ్నల్లో ఉండి మాట్లాడాను అనుకో, కదిరిపోయేటట్టు అయితే మాట్లాడేయచ్చు. అది ఒకసారి అయితే చూసుకోండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్ వాల్యూమ్ మైలో పెట్టుకొని మాట్లాడారు అనుకో, ఇంకా మంచి మంచిగా అయితే మాట్లాడేయచ్చు. అయితే కాల్ తీసుకుందాం. హలో. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో. బా, ఫోన్ చేసినప్పుడు కొంచెం చూసుకోండి, సిగ్నల్లో ఉండి మాట్లాడారనుకో, మీరు మాట్లాడేది నాకు, నేను మాట్లాడేది మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. కాబట్టి అదొకసారి చూసుకొని మాట్లాడుతుంటే బాగుంటుంది. నెక్స్ట్ కాల్. హలో హలో. హలో. హాయ్ అండి. మీ పేరు? తులసిరామ్ అన్న. తులసిరామ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు బ్రదర్? సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్నగర్ అన్న. సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్. ఏం చేస్తుంటావు? స్టడీ ఇంటర్ అన్న. ఇంటర్మీడియట్. ఎట్లుంది తమ్ముడు? ఈరోజు కాలేజ్ లేదా? కాలేజ్ పోవన్నా మనం. ఎందుకు? ఎగ్జామ్స్ రాయటమే. పాస్ అవుతావా? పాస్ అంటే కరోనా పాస్ అయినా నేను అయిపోయింది. ఇంటర్ కష్టం తమ్ముడు అట్లయితే. కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తే ఆ ఫీలింగ్స్ వేరుంటాయి, ఫ్రెండ్స్ తోటి ఉంటుంది, ఆ సర్కిల్ పెరుగుతుంది. నువ్వు ఇంటికాడనే ఉంటే ఏం ఏం యూజ్ అవుతుంది చెప్పు? ఇంటికాడ ఉంటే ఏదన్నా వేరే దాంట్లో పని చేస్తున్నావా తమ్ముడు? పోయినావా? మంచిగా చెప్తే నాకు కూడా నచ్చకపో స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. నెక్స్ట్ కాల్. హలో హలో. హలో. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మా ప్రదర్శన సార్. ఏం పేరు? నా పేరు ఏడుకొండ సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టు. టీవీ ఏడుకొండ సార్ నా పేరు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోరా. పెట్టుకున్నా సార్. ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు ఏడుకొండ సార్. నా పేరు ప్రకాశం జిల్లా మాది. నా పేరు ఏడుకొండలు. ఏడుకొండలు. ఏం చేస్తుంటారు? సార్ మీ వ్యాపారం చేస్తుంది సార్. వ్యవసాయం ఎట్లుందన్న? అంతా వ్యవసాయం అంతా బాగానే ఉంది సార్. ఇబ్బంది లేదు. బ్రహ్మాండం. తుఫాను వల్ల కింద పాడైపోయింది సార్. మొత్తం మొక్కజొన్న పాడైపోయింది. ఆహా, మొన్నటి వరకు భారీ తుఫాన్లు ఉండే కదన్న. అవును సార్. వర్షం పడి చాలా నష్టమైంది. అందుకని దాన్ని ప్రభుత్వాలు కోరుతున్నాం సార్ మేము. తప్పకుండా తప్పకుండా అన్న. కొంచెం ప్రభుత్వాలు కూడా ఆలోచించి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము కూడా మా ప్రోగ్రాం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్ అన్నా. ఎట్లుందన్న అంతా? ఇంట్లో కూడా అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగుంటున్నా. ఎట్లుందన్న ప్రోగ్రాం కూడా? చక్కగా ఉంటాయి సార్. మీతో చక్కగా బ్రహ్మాండంగా ఉంది సార్. సాంగ్. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు. టీవీలో చక్కగా మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అలా చూస్తూనే ఉండండి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే ఓకే సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడుతున్నందుకైతే. ఓకే ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. హలో హలో హలో. హలో. హాయ్ అండి. మీ పేరు? పాండు. ఏం పేరు? పాండు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో ఎక్కడ? ఎన్నో సాంగ్స్ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసిరనుకో, మనం కూడా మంచి మంచి సాంగ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా అద్దరిపోయే సాంగ్స్ ఉన్నాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. ఇవన్నీ మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో హలో. హాయ్ అండి. మీ పేరు? ఏం పేరు? హలో హలో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చీరాల. చీరాల. ఏం చేస్తుంటారు?
పని పని గురించి ఎందుకు లేదు, మీరు యాంకరింగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. పని గురించి తెలిస్తేనే కదా బ్రో మన గురించి తెలుస్తుంది. వద్దులే అది వద్దులే, కానీ మీరు యాంకరింగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ వాళ్ళ అందరికి, యూనిట్ లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు కూడా కాల్ చేసినందుకు ధన్యవాదాలు మా షో తరపు నుంచి. అదే ఒకటి, మీ దగ్గర మంచి పని ఏంటంటే అందరూ వెనకమాల ఉన్నాడు కూడా మీరు పేరు చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా మన వేరే ఒక మంచి అద్భుతమైన సింగర్ కూడా వస్తుంది, సంగీత అని. ఎన్నో సాంగ్స్ రాసి ఈరోజు మన షోకి కూడా తీసుకొస్తున్నాం. మన ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, మన ఎక్కడో ఉన్న మన ఫోక్ సింగర్స్ అందరితోటి కూడా. ఎట్లుందన్న కాకపోతే ఏంటంటే ఈ తెలంగాణ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే అన్న. ఎట్లున్నాయి సాంగ్స్ అన్నీ? బాగున్నాయి, మంచిగా ఉన్నాయన్న సాంగ్స్ అన్నీ కూడా. సూపర్ బాగున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ యాంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఆదరిస్తున్న కొద్దే కదా మేము కూడా ఇక్కడ ఉండి ఇంకా బాగా మాట్లాడగలం. సూపర్గా ఉంది, అసలు వినాలనిపించింది అన్నమాట. 100% అన్న. ఇందులో అన్ని ఫోక్ సాంగ్సే వస్తాయి. మన పల్లె పాటలు, మన పల్లెలోని అన్ని గుర్తు చేసుకునే షో కాబట్టి దీన్ని అందరూ మీరు మంచి పాట ఏంటి, అల్లా అల్లా అనే పాట ఏంటి? తప్పకుండా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఇతన్ని కాల్ చేస్తూ ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హాయ్ అండి, మీ పేరు? ఏం ఉమా? అవునరా, ఎట్లున్నావు ఉమా? చాలా బాగున్నారా? అందరు ఎట్లున్నారు? అయిపోయిందా ఉమా? టిఫిన్ అయిపోయిందా? అయిందిరా. ఏం చేసినావు? ఈరోజు 11కే చేసినాం రా. ఈరోజు కొన్ని డేస్ అంటే కొన్ని కమర్షియల్స్ మనకు లేకపోతే ఎగ్జాక్ట్లీ 11కే తీసుకుంటున్నాం షో. థ్యాంక్ యూ సో మచ్ రా. ఉమా, ఒక పాట పాడతావా? ఖమ్మం అంటే ఎట్లుండాలరా? కళాకారుల గుమ్మం రా, మన ఖమ్మం పరువులీల పెట్టాలి. నువ్వు పాడాల్సిందే కదరా, ఖమ్మానికి ఉన్న అదే కళాకారుల గుమ్మం అని. నువ్వు ఖమ్మం నుండి ఇట్లా పాట పాడకపోతే అసలు ఎట్లా రావు మా ఇట్లా అయితే. ఓకే రెడీ? ఓకే రెడీ. పాడరా. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ రా. కొంచెం ఫోక్ సాంగ్ పాడితే ఇంకా మన జోష్ అయితే ఉంటుండే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తే ఇంతే మంచిగా అయితే పాట కూడా పాడినందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హాయ్ అండి, మీ పేరు? ఏం పేరు? ఒక్కసారి టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకొని మాట్లాడరా. ఇప్పుడు చెప్పండి అన్న, మీ పేరు? నాగమహేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? భయ్యా మీరు? హలో, ఏం చేస్తుంటారు? మొబైల్ రిపేర్.
ఎట్లుందన్న ఇప్పుడు అంతా మంచిగా గిరాకీ అవుతుందా మంచిగా మంచిగా వస్తుందా గిరాకీ అన్న నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు అలా అయితే వాయిస్ కాల్ కట్ అవుతుంది మొబైల్ రిపేరింగ్ చేస్తున్నాను. ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అవుతుంది ఎందుకంటే టీవీలో దానికి 10 సెకండ్ గ్యాప్ ఉంటుంది అది ఒక్కసారి చూసుకోండి 10 సెకండ్ గ్యాప్ ఉంటుంది మీరు లైవ్కు కాల్ కనెక్ట్ అయిన తర్వాత మాట్లాడితే టీవీలో 10 సెకండ్స్ గ్యాప్ ఉండి ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా చూసుకొని కాల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా నెక్స్ట్ కాల్ హలో 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 బా మమరారా సామసేందురయ్య అసలు మామూలుగానే అయితే ఉండే సాంగ్ అయితే అమూల్య మ్యూజిక్ పోయినా నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా దేత్తడి పోసమ్మ గుడి అనేటట్టు ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన సాంగ్స్ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు ఇవన్నీ మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే కాల్ తీసుకుందాం హలో 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 హాయ్ మీ పేరు హలో హలో హాయ్ అండి మీ పేరు మా పేరు నాగమల్లి. ఏం పేరు నాగమల్లి నాగమల్లి ఎక్కడి నుంచి కాల్ చేస్తారు పల్నాడు డిస్ట్రిక్ట్ ముఖ్యపేట. పల్నాడు డిస్టిక్ నరసరావుపేట ఏం చేస్తుంటారు అదే ఇందాక కాల్ చేశాను కదండి నేను మొబైల్ రిపేరింగ్. మొబైల్ రిపేరింగ్ టీవీ చూస్తూ మాట్లాడారు కదన్న మీరు అవునవునమ్మా. ఆహా ఎట్లుందన్న మొబైల్ రిపేరింగ్ షాప్ అంతా మంచిగా నడుస్తుందా మంచిగా వస్తున్నాం మేము. వస్తుందా మంచిగా గిరాకీ కూడా మంచిగానే వస్తున్నాయి అన్న రిపేర్స్కు ఫోన్స్ అన్నీ కూడా మంచిగా వస్తుంది. మంచిగా వస్తున్నా. ఈసారి నుంచి మన ఫోన్ ఏంటన్నా జారిపోయి షూట్లో పడ్డా ఏడబడ్డా నాకు నువ్వు ఉన్నావు అనే ధైర్యం వచ్చిందన్న ఓకే ఓకే. ఎట్లున్నారన్న అంతా టిఫిన్ అయిందా ఇప్పుడు చేస్తున్నాను. ఏం చేసిరన్న హలో ఏం చేసిరు టిఫిన్ మామూలుగా చేసేది అసలు తిన్నావా లేదా అన్న నిజం చెప్పు నువ్వు తిన్నావమ్మా. అవునా అబద్ధం కన్నా ఏం తిన్నా అని చెప్పి అట్లా ఆలోచిస్తున్నావు కదా నిజంగా టిఫిన్ చేసినావా లేదా అని డౌట్ వచ్చింది నాకు అలాగే అలాగే. ఎట్లుందన్న ప్రోగ్రామ్ ఎట్లుంది సాంగ్స్ ఎట్లున్నాయి సూపర్ అమ్మా. బాగున్నాయన్ని మాకు నా వైఫ్ అవుతుంది. ఏం 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 సాంగ్ కావాలి నీకు నిండు పుట్టిన వేళ బాగా నిండు పున్నమి వేళ ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఆ సాంగా తప్పకుండా ఒకసారి అంట చూడు రీగా సాంగ్ కావాలంట ప్రోగ్రామ్ అయిపోయేలోపు నీకు కావాల్సిన సాంగ్ అయితే మా వాళ్ళు వెతుకుతారు తప్పకుండా ఇప్పిస్తా ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడుతున్నందుకైతే నెక్స్ట్ కాల్ హలో 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 హాయ్ మీ పేరు హాయ్ ప్రశాంత్ అన్నయ్య నా పేరు ఆర్తి ఆరతి ఎక్కడి నుంచి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ఏం చేస్తుంటావు ఆరతి ఏం చేయగా ఇంట్లో ఖాళీ కూర్చుంటా ఇప్పుడు గుర్తొచ్చిందా గుర్తు రాలేదురా 2-3 సార్లు చేసినా అన్న ఫోన్లే. ఆహా ఓకే ఓకే కానీ కొంచెం ఇంకా రెగ్యులర్గా అన్ని షోలు చేస్తూ అన్ని కాల్స్ మాట్లాడుతూ అట్లే కొంచెం అది అవునవును గుర్తుంటుంది. సర్లే అన్నయ్య బాగున్నావా? బాగున్నాను రా నువ్వు బాగున్నావా సూపర్ గున్నా తిన్నావా? తిన్నాను రా నువ్వు తిన్నావా లేదా అసలు ఇగో ఇప్పుడే తింటున్నా. ఏం తింటున్నావురా చిక్కుడుకాయ కూర అది ఎగ్గు. రెండు కలిపి కొడుతున్నావు అన్నట్టు ఎవరు చేసిరు నువ్వే చేసినావా నేనే చేసినా ఇంకెవరు ఉంటారా అన్నయ్య ఇంట్లో నేనే అంతా నీ చేతిలో మీదకెళ్ళి నడుస్తుందా మొత్తం నేనే చేసుకుంటా. మంచిగా చేస్తావా ఆ, నువ్వు అన్నిట్లో వంటలల్లా బాగా చేసేది ఏందిరా ఆహా, రావు నీ వంటలు తప్ప మిగతా అన్ని వంటలు వచ్చేది. ఏంది మీల్స్ వంటలు తప్ప వంటలు తప్ప ఆ, నాన్ వెజ్ తప్ప వెజిటేబుల్ అన్నీ వచ్చు. ఎందుకు రావు అవి అంటే అవి ఎక్కువ ఇష్టం ఉండవు కాబట్టి ఇక అవి చేయను. మాకు అట్లా ఇలా కాదురా ఆ వంటలు వండితేనే మిగతా వంటలు మంచిగా వండుతారు అనేది ఒక నమ్మకం అన్నట్టు మాకు నాన్ వెజ్ ఒకటి చెయ్యను. నాన్ వెజ్ వంట మంచిగా చేసిరంటే వాళ్ళు మిగతా వంటలు బాగా చేస్తారు అని నమ్ముతాం మేము ఎందుకంటే మేము నాన్ వెజ్ ప్రియులం కాబట్టి అంతే ఆయన బాగా చేస్తాడు. మీ ఆయనకు లక్కీరా అన్నయ్య ఏం పేరు 100% వస్తా అక్కడ ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు 100% అయితే వస్తారా మా ఆయన చేతి వంటలు ఇల్లు సూపర్ ఉంటుంది. మా ఆయన నీకు వండుతాయి. అమ్మా నువ్వు తిననన్నావు నీకు ఎట్లా తెలుసురా టేస్ట్ లేనప్పుడు తిన్నావా అంటే తింటా కాకపోతే చెయ్యను. ఓహో చేయడం బద్ధకం కూడా ఎక్కువ తిన
తప్పని పరిస్థితిలో తింటావు. అప్పుడు తింటా. మ్మ్హ. నేను తప్పు ఇష్టం ఉండదు అవి. నేను తప్పని పరిస్థితిలో ఇడ్లీ తింటా ఎప్పుడన్నా. అవునా? అవునరా, నీకు ఇష్టం ఉండదా? అస్సలు బీటెక్ లాస్టల్లో ఇడ్లీ పెట్టిరంటే ఆ రోజు కాలేజీకే పోతుంటుంది కానీ ఇడ్లీ అస్సలు తినకపోతుంటుంది. అయ్యో అవునా? అట్లుంటుండే. అంటే ఇడ్లీకి మనకి ఎనదీయలేని బంధం ఉంది అట్లని. ఒక సాంగ్ పాడతావారా? అమ్మో సాంగ్ నేను అడగన్నా. సాంగ్ వేస్తే సాంగ్ పాడిందనుకో పాప బయట ఫోన్ కనెక్ట్ చేసి ఆయన ఇంకెప్పుడు ఫోన్ కనెక్ట్ చేయాలి. ఏ అట్లా ఏమి ఉండదురా. మా వాళ్ళు నేనే ఎట్లా మాట్లాడుతుంటేనే మా వాళ్ళు ప్రోగ్రామ్ చేపిస్తున్నారు అంటే నువ్వు వాడితే ఎందుకు చేపియర్రా? నువ్వంటే ఎట్లుంటా బాగుంటావు అన్నా. చాలరా, ఈ ఒక్క మాట చాలరా. ఏమంటారు నీ డ్రెస్ ఆ. స్టైల్ అంతా బాగుంటుంది అసలు. బా నిజంగా బాగుంటుంది. చిన్నగా ఉండవు నువ్వు. ఏయ్ తిట్టిలవా పొగిడిలవా? మంచిగా అన్నా. అట్లయితే ఓకేరా. థ్యాంక్ యూ సో మచ్ రా. కొంతమంది ఉంటారు ఎట్లుంటారు మాట్లాడుతూనే అంతా ఆ, అట్లా ఉండవు. నువ్వు బాగుంటావు. ఓకే ఓకేరా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్లనే కాల్ చేస్తే ఇంతే మంచినైతే మాట్లాడు. బాయ్. ఓకేరా, బాయ్ బాయ్. నీ చేయితోటి వంట చేసిన రోజు చెప్పు, 100% వస్తా. ఇప్పుడైతే ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్ అండి. మీ పేరు? సరిత. ఏం పేరు? సరిత. సరిత. ఎందుకు కోపం అంతా? అంత కోపం ఏం లేదు. సరిత అని అంటున్నావు కదా. ఆ? చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నాచారం. కాదు చెప్పండి. కొడతావా ఏంది నువ్వు? నేను కూల్గానే అడుగుతున్నా కదా. అట్లేం లేదు. నా మాట అంతా. చెప్పు అని అంటున్నావు. అమ్మో భయం అవుతుంది నాకైతే. ఏం చేస్తుంటావు? నేను ఇంట్లోనే ఉంటా. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన ఏదో కూలి పని చేస్తాడు. నేను చెప్పింది తింటాడు అంటావా? అంత లేదన్నా. నిజం చెప్పురా. ఏం లేదు. ఒకరికొకరు అడ్జస్ట్మెంట్. నువ్వు ఇట్లనే నాన్నే భయపెట్టినావంటే మీ ఆయన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. అమ్మో. చెప్పన్నా. సరిదా. ఏం వర్క్ దొరుకుతున్నాయన్నా మేము చేద్దామంటే ఇట్లా ఎందుకురా? ఏం పనులు దొరుకుతాయి. ఎట్లుంది? నేను అందుకే చదువుకున్నది ఏమున్నదిరా, మనం మంచిగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తప్ప కానీ చదివే. పనులు దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్లో మాకు. హైదరాబాద్లో ఎక్కడ? నాచారం. నాచారం. మేము చేసినాం ఇంతకుముందు ఒకసారి కాదు. ఓకే ఓకే ఓకేరా. ఎట్లుంది లైఫ్? బాగుందన్న. మీ యాంకరింగ్ మీ సాంగ్స్ బాగున్నాయి. మేము చూస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రా. అంటే ఇంతకుముందు ఫోన్ చేసిన 3 times అసలు ఎప్పటికీ ఫోన్ చేస్తున్నాయో నా లైన్ దొరుకుతాను. ఈరోజు దొరికింది కదా అమృత, ఇంకెందుకురా బాధ. ఒక్కసారి ఫోన్ రింగ్ అయినప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ రా. ఎట్లుంది ప్రోగ్రామ్ కూడా? సూపర్. అసలు ఒక్క రోజు కూడా మిస్ కాను. అసలు వెయిట్ చేస్తున్నాను టైంలో 11:30 ఎప్పుడైతుందా. ఈరోజు 11కే స్టార్ట్ చేసినాం. ఈరోజు 11కే స్టార్ట్ చేసినాం ప్రోగ్రామ్. అవును. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఫోన్ చేస్తూనే ఉన్నా అసలు. అసలు మామూలుగా కాదు. ప్రోగ్రామ్ 11కి కాల్ చేసిన చాలామంది కూడా కాల్స్ చేస్తున్నందుకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఒక్కసారి ఫోన్ రింగ్ అయ్యేటప్పటికి సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది ప్రోగ్రామ్ సాంగ్స్ అన్నీ కూడా? హలో, హలో. సాంగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అమృత? సూపర్. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని చూస్తూనే ఉన్నాం. మా పిల్లలకి ఇంకా అట్లాంటి పాటలు అంటే మస్తు ఇష్టం. మా బాబు అయితే మస్తు దుంకుతుంటాడు, డాన్స్ చేస్తుంటాడు. ఏం పేరు మీ బాబు పేరు? నిహాంత్. నిహాంత్. ఇంకా? శోషిత. శోషిత. నిహాంత్ శోషితనా? మా ఆయన పేరు రాము. 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 మీ పిల్లల పేర్లు భలే ఉన్నాయిరా, బాగున్నాయి చాలా. థ్యాంక్ యూ. ఒక సాంగ్ పాడతావా నువ్వు? నేనా? నువ్వే. మీ ఆయనకి లేకపోతే. కొంచెం డెడికేట్ చేయాలి. ఓకే పాడు. నా వాయిస్ అంతా బాగోదు కానీ పాడతాను. కోకిలలా ఉందిరా నీ వాయిస్కి, ఏమైందిరా? పాడరా. రెడీ? సరే పాడతాను. ఓకే.
మనమే బంధం ఎన్నెన్నో జన్మల బంధం నీది ఎన్నటికీ మాయని మమతారం నాది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ లవ్ మ్యారేజ్ అరా నీది? కాదు, అంటే మా ఆయనకు డెడికేట్ చేస్తూ వాడుతున్నావు కదా, లవ్ మ్యారేజ్ ఏమో అనుకున్నా. లవ్ మ్యారేజ్ అంటే ఇది ఇంట్లోనే సొంత వాళ్ళు అన్నమాట. చిన్నప్పటి నుండి కలిసి పెరిగినాం. ఏమో చిన్నగా ఉన్నప్పటి నుంచే మీ బావ అవుతాడా? బాగా అవుతాడు ఆయన. చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రషా? అట్లా ఏం లేదు, ఫ్రెష్ అంటే ఫ్రెష్ అట్లా అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆయన పెళ్లి చేసుకోవాలని నేను ఆయన చేసుకోవాలని ఏం లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే ఎట్లుంది ఇప్పుడు లైఫ్ అంతా? సూపర్. ఎప్పుడు లైఫ్ అంతా కూడా మీరు ఇద్దరికి అలానే సూపర్గానే సాగిపోవాలని మనస్ఫూర్తిగా మా సారంగ దర్యా ప్రోగ్రామ్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ కాల్. హలో హలో హలో. ఫోన్ చేసినప్పుడు కొంచెం సిగ్నల్లో ఉండి మాట్లాడారనుకో ఇంకా మంచి మంచిగా అయితే మాట్లాడేయచ్చు. కూడా ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బర్త్డే విష్ చేస్తుంది మనస్విని. మనస్విని విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే జన్మదిన్ ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సారంగ దర్యా ప్రోగ్రామ్ నుంచి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. నీకు బెస్ట్ విషెస్ చెప్పమంది మాత్రం మధు తరపు నుంచి. నువ్వు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్విని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డేరా. నీ లైఫ్ అంతా హ్యాపీ ఉండాలని, ఈ బర్త్డే నుంచి నువ్వు అనుకున్న అన్నీ నెరవేరాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ స్పెషల్లీ మా సారంగ దర్యా ప్రోగ్రామ్ నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మనస్విని. నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్, మీ పేరు? అశ్విని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. మీ ఆయనని బయటకు వెళ్ళగొట్టినావా? ఉన్నాడా? ఇంట్లో మొత్తం నీదే నడుస్తా? పాపం మీ ఆయన. ఏం పేరు? అవునా? సాంగ్స్ వాడిండు బాలరాజ్ అతనేనా? ఒక సాంగ్ పాడతావా? మీ హస్బెండ్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద హాయ్. ఒక సాంగ్ పాడతావా మీ ఆయన కోసం? మీ ఆయన అంటే ఇష్టం అయితే సాంగ్ పాడతావురా. ఎంత ప్రేమ ఉందో చూస్తా. మీ ఆయన నిజంగా నీకు మీ ఆయన అంటే చాలా ఇష్టం అయితే ఒక సాంగ్ పాడతావు. పల్లవి అయినా నేనే వాడుతున్నా కాయి కాయి అని వేసుకొని నువ్వు వాడితే ఏమైందిరా పాడు. అవునా? ఏం కాదు, చూద్దాం ఒకసారి ఎట్లా వాడతావు. ఒకసారి చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పని మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హాయ్, మీ పేరు? ఏయ్ శ్రీనివాస్ రెడ్డి, ఎట్లున్నావు? అంతా మంచిదేనా? ఈరోజు 11 గంటలకే స్టార్ట్ చేసినాం. నువ్వు షో చూసినావో చూడలేదు? వచ్చినా నేను ఇట్లా వస్తుందామా? నువ్వు చెప్పినావు బాగా చూసుకోవాలి కదా రెడ్డి సాబ్. ఎక్కడికి వెళ్ళి అయితే నీ కాలు అయితే కలిసింది కదా రెడ్డి సాబ్. అంతే. ఇంకా చెప్పాలి, ఎట్లున్నారు రెడ్డి సాబ్ అందరు? తిన్నావా లేదా? ఇంకేందంతా మంచిదే కదా? ఏం షాప్? చికెన్ తీసుకొచ్చినావు అన్నట్టు ఇంటికి. ఇంకేంది అసలు నిజంగా నీది మంచి మనసు రెడ్డి సాబ్. ఎందుకంటే నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో ఉన్న ఆశ్రమం తెలుసుకొని కూడా నువ్వు ఇక్కడి వరకు వచ్చి కూడా ఫుడ్ డొనేట్ చేసి
అన్నీ చేసినావు చూసినావా. నిజంగా మా సారంగ దర్గా ప్రోగ్రామ్ నుంచి అయితే నీకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా నేనైతే. చాలా మంది ఇట్లా మా ఊళ్ళో పైన ఒంగోలు నుంచి బట్టలు వారాలు ఇలా వాయిదాలు ఇచ్చిపోతారు. ఆహా. ఫస్ట్ ఇచ్చిపోతే నాకు ఫస్ట్ నాకే ఇచ్చిపోతారు ఆ బట్టలు కూడా మళ్ళా మ్మ్హ్మ్. తీసుకోండి. వద్దు వద్దు అంటే ఉంటే తీసుకొని నేను ఇచ్చిపోతారు. ఓహో సూపర్ సూపర్ రెడ్డి సాబ్. ఇంకా మళ్ళీ జనవరి 18 తారీఖు వస్తారు సూర్యునికి ఫస్ట్ మా ఇంటికి వస్తారు మళ్ళా. మన మనసు మంచిది ఉంటే ఎక్కడికి పోయినా అన్నీ మంచిగా అవుతాయి రెడ్డి సాబ్. అందుకే అట్టే చెప్తాను, నీ ఇంటికి వస్తే నాకు ఊరు అయితే రెడ్డి సార్ నేను తీసుకో ఒక్కడైనా తీసుకో అంటాడు. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ అసలు నువ్వు కాల్ చేసినావంటే ఒక మంచి. ఓకే బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలంటే ఆయన కళ్ళు కూడా కనిపించాయి. అయినా మేము ఒక ఆశ్రమంలో ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు అది చూసి మేము ఇట్లా చేసినాము అని చెప్పి ఒక రోజు లైవ్లో చెప్పినాం. అక్కడ ఆశ్రమంలో చాలామంది పిల్లలకు కూడా, అనాథ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, సింగిల్ మదర్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి మేము ఇట్లా ఫుడ్ డొనేట్ చేసినామంటే ఆ నెక్స్ట్ డేనే శ్రీనివాస్ రెడ్డి తెలుసుకొని పర్సనల్గా కాల్ చేసి మాట్లాడి అక్కడికి ఫుడ్ డొనేట్ చేసి 50 కిలోల బియ్యం కూడా వాళ్ళకి ఇచ్చి అందరికీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చిండు. రియల్లీ సూపర్ అసలు.